హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగినటువంటి మ్యాథమెటిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనం టైమ్ అండ్ డిస్టెన్స్ విత్ ట్రైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 4 అని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్‌గానే 3 పార్ట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో, దిస్ ఈస్ ద పార్ట్ 4. ఈ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ యొక్క డేటాలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. అండ్ ఇప్పుడు మనం క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. And first question. Two trains M and N cross a pole in 30 seconds and 1 minute 45 seconds respectively. The length of train M is half of the length of the train N. The respective ratio of the speed of train M to the train N is. ఓకేనా? సో మన దగ్గర 2 ట్రైన్స్ ఉన్నాయి. అయితే ఆ యొక్క 2 ట్రైన్స్ అంట మనకు ఒక స్తంభాన్ని ఓకేనా? ఒక స్తంభాన్ని అంట 30 సెకండ్లలో ఇంకోటోసరికి 1 నిమిషం 45 సెకండ్లలో దాటుతదంట. అయితే ఒక రైలు పొడవు ఇంకో రైలు యొక్క పొడవులో సగం ఉంటదంట. సో దాన్ని బట్టి చేద్దాం. ఓకే. సో, సో ఫస్ట్ ఒక ట్రైన్ ఎం ట్రైన్, ఎన్ ట్రైన్. సో దీని యొక్క లెంగ్త్. సో దీన్ని నేను కే అనుకుంటే దీనికి డబుల్ ఏమవుతుంది? 2కే. ఓకే. అండ్ ఇక్కడ మనకు సెకండ్‌లలో ఇచ్చింది కాబట్టి ఇది 30 సెకండ్స్‌లో క్రాస్ చేస్తే సో 1 నిమిషం 45 సెకండ్లని కూడా సెకండ్స్‌లో రాసుకుంటే అయిపోద్ది కదా! సో ఇదెంత? 1 నిమిషం అంటే 60 సెకండ్లు 45. 60 ప్లస్ 45 ఎంత? 105. ఓకే. ఈ విధంగా డేటా వచ్చేసింది. ఇప్పుడేమంటుండు? ఎం వేగానికి, ఎన్ వేగాని మధ్య నిష్పత్తి. సో వీటి యొక్క లెంత్ ఉంది. అంటే డిస్టెన్స్ ఉంది. టైమ్ ఉంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా? స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్ కదా! సో d1 బై t1 దట్ ఈక్వల్స్ టు d2 బై t2. సో k బై 30 దట్ ఈక్వల్స్ టు 2k బై 105. ఓకే. సో ఇది మనకున్నటువంటి డేటా. సో దీన్ని మనం సాల్వ్ చేసేస్తే ఏమైనా కాలిక్యులేషన్ పోతుందా? 5లో పోతుందా? 5, 21ల, 5, 6ల. అండ్ ఇంకేమైనా పోతుందా? సో 21k దట్ ఈక్వల్స్ టు 12k. ఓకే. 3ల క్యాన్సిల్ అయితుందా? 3 నాలుగుల, 3 ఏళ్ల. సో 7:4. సో 7:4 రావడం జరిగింది. సో ఆ 2 ట్రైన్‌లకి సో ఇక్కడ మనకు 7:4 ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. ఇది మనకు 12/9/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వెషన్. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ఎ వెహికల్ డిక్రీజెస్ బై 10 km/h, it takes 2 hours more than what is usually takes to cover a distance of 1800 kilometers. The time it usually takes it. ఓకేనా? ఒక వాహనం అంట గంటకు 10 కిలోమీటర్ల వేగం గనక తగ్గినట్లయితే 1800 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టేటటువంటి టైం కంటే అదనంగా 2 గంటలు ఎక్కువ పడతదంట. ఓకేనా? ఎందుకు? 10 కిలోమీటర్ల వేగం తగ్గడం వల్ల. అయితే అప్పుడు ఒకవేళ ఆ యొక్క టైం తగ్గకుంటే అంటే మనకు అనుకున్న టైం పోవాలంటే ఈ యొక్క స్పీడ్ తగ్గకుండా ఉండాలి అంటే సాధారణంగా పట్టే టైం ఎంత? ఓకే. సో ఇప్పుడు మనం ఈ యొక్క క్వెషన్‌లో మెయిన్ డేటా తీసుకుంటే ఫస్ట్ అసలు స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్. సో డిస్టెన్స్ ఎంత? 1800. సో మనకు టైమ్ ఒక డేటా తెలవాలి. మనకి ఇక్కడ కావాల్సింది టైము. స్పీడ్ ఒకటి మనకు కావాలి. ఆల్రెడీ ఇక్కడ స్పీడ్ తగ్గింది. సో మనకు యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి కే అనుకుందాం. కే కిలోమీటర్ పర్ అవర్. ఓకే. సో దాన్ని బట్టి డేటా తీసుకుందాము. సో డిస్టెన్స్ 1800 బై సో కే. కే కంటే ఎంత తక్కువ? 10 తక్కువ అవ్వడం వల్ల మనకు 2 అవర్స్ ఎక్కువయింది. సో దేనికి రిలేటివ్? బేసికల్ అంటే సాధారణంగా పట్టేదానికంటే 2 అవర్స్ ఎక్కువ. సో సాధారణం ఎంత? 1800 బై కే దట్ ఈక్వల్స్ టు 2. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 1800 కామన్ చేస్తే సో ఇది కే. కే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కే అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 బై కింద ఏమవుతుంది? కే ఇంటూ కే మైనస్ 10. సో దట్ ఈక్వల్స్ టు 2. సో ప్లస్ కే మైనస్ కే క్యాన్సల్. 1800 ఇంటూ 2 లేదంటే ఇది క్యాన్సల్ చేసేది ఒకట్ల ఇది 900. ఓకే. సో 900 ఇంటూ 10 9000. సో కే కే ఇంటూ కే కే స్క్వేర్ మైనస్ 10k దట్ ఈక్వల్స్ టు 900 ఇంటూ 10 ఎంత? 9000. ఓకే. సో దీని యువతల తీసుకొచ్చేస్తే కే స్క్వేర్ మైనస్ 10k మైనస్ 9000 దట్ ఈక్వల్స్ టు 0. సో కే ప్లేస్‌లో ఏం పెడితే మనకి ఈక్వేషన్ సాల్వ్ అయితది? సో కే ప్లేస్‌లో 100 పెడితే ఫర్ ఎగ్జాంపుల్ కే ఈక్వల్స్ టు 100 అయితే
100 స్క్వేర్ ఏమవుతుంది 10,000. ఇక్కడ 100 ఇంటూ 10,000 10,000 నుంచి 1000 పోతే 9,000. సో ఈ యొక్క 9,000 కూడా పోతే 0 వస్తుంది. సో దట్ మీన్స్ మనకు 100 అయితే పాసిబుల్ అవుతుంది. ఓకే, సో కే వాల్యూ 100. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఈ 1800 కిలోమీటర్ల దూరాన్ని సో ఈ యొక్క ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ రెండింటిలో ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా 1800 by 100. సో 2 zeros 2 zeros cancel, that is 18 hours. Okay, one of the logical question. Okay, one of the logical question. Question చూడడానికి సింపుల్ గా ఉంటది కానీ చాలా లాజికల్ క్వశ్చన్ ఇది. And next question, a train travels 20 kilometers in 24 minutes. If its speed is increased by 5 kilometers per hour, then the time taken by it to cover the same distance will be. సో ఇక మనకు ఒక రైలు అంటే 24 నిమిషాల్లో 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది కదా, దాని వేగాన్ని గంటకు 5 కిలోమీటర్లు కనుక పెంచితే ఆ యొక్క దూరాన్ని కవర్ చేయడానికి పట్టే టైం ఎంత పడుతుంది. ఓకే, సో ఫస్ట్ 24 నిమిషాల్లో 20 కిలోమీటర్లు. ఓకే, సో 20 కిలోమీటర్స్ ని 24 మినిట్స్లలో, కాకపోతే ఇది మనకు గంటల్లో కావాలి, ఇక్కడ కిలోమీటర్స్ కాబట్టి బై 60 అంటే ఇక్కడ ఇంటూ చేసిన. ఓకే, 6 10 6 4 4 1 4 5, సో 5 10 50. ఓకే, సో 50 కిలోమీటర్స్ ఒక 1 అవర్కి 50 కిలోమీటర్స్. ఓకే, 1 అవర్కి 50 కిలోమీటర్స్ స్పీడ్ అన్నమాట. అయితే ఇప్పుడు ఆ యొక్క స్పీడ్ ని ఏం చేసిండు, 5 కిలోమీటర్ పెంచిండు. దట్ మీన్స్ 50 + 5 దట్ ఈక్వల్స్ టు 55. ఓకే, 55 కిలోమీటర్స్ ని 20 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ బై 55 కిలోమీటర్స్. ఓకే, సో ఇది మనకు గంటకు పోతుంది, ఇది 20 నిమిషాలే. సో దీన్ని మనం డేటాని మళ్ళీ సేమ్ ఇట్లనే ఇక్కడ చేసినట్టే. ఓకే, కాకపోతే ఇక్కడ ఒకసారి చూడండి 9/11 వస్తుంది. అయితే ఇక్కడ మనకు వచ్చేది నిమిషాలలో. ఓకే, డేటా అనేది నిమిషాలలో కాబట్టి ఏం చేయాలి, ఇంటూ 60. ఓకే, సో 5 11 ఎందులో పోతుంది, 5 12 12 2 24 245 11. సో దట్ ఈక్వల్స్ టు 11 ఎందులో పోతుంది, 11 2 22 20 11 1 తర్వాత 9 సో 21 9/11 రావడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. A man walking at a speed of 10 km/h crosses a bridge in 1/2 minutes, అంటే 7.5 minutes. The length of the bridge is how many meters? ఓకేనా, సో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నటువంటి ఒక వ్యక్తి అంటే 7.5 నిమిషాలలో ఒక వంతెనను క్రాస్ చేస్తాడంట. వంతెన పొడవు ఎంత? ఓకేనా, ఈ యొక్క వంతెనను ఎంత టైంలో క్రాస్ చేస్తాడు, 7.5 నిమిషాలలో. సో గంటకు 10 కిలోమీటర్లు అంటే ఒక గంట అంటే 60 నిమిషాలకి 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే సో మనకు 7.5 నిమిషాలకి ఎంత ప్రయాణిస్తాడు, క్రాస్ మల్టిప్లికేషన్. సో 60 ఇంటూ దీని ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఉండే 10 ఇక్కడ 10 ఇంటూ మనకు కావాల్సింది కే అనుకుందాము. అండ్ 7 1/2ని 15/2 రాసుకోవచ్చు కదా. సో 15 అండ్ కింద 2. సో ఇది ఒకట్ల ఇది 6 2 1 2 3 15 3 45. ఓకే, కాకపోతే ఆప్షన్స్ అన్ని కూడా మీటర్లలో ఉంది కాబట్టి ఇంటూ 5/18. సో 9 2 9 5 5 5 25 25/2 దట్ ఈక్వల్స్ టు 125. సో 1250. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. And next question, a train goes from A to B at a speed of 20 km/h and returns from B to A by the same route by 30 km/h. The average speed of the train during the two-way journey is. ఓకేనా, ఒక రైలు అంట ఏ నుంచి బికి 20 km/h వేగంతో వెళ్తుందంట, రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం 30 km/h వేగంతో తిరిగి వస్తుందంట. 2 మార్గాల ప్రయాణంలో రైలు యొక్క సగటు వేగం ఎంత? సో వెళ్ళి అదే రైలు తిరిగి వస్తుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం, 2AB/A + B ఈ యొక్క ఫార్ములాను ఉపయోగించాల్సి ఉంటుంది. సో 2 × 20 × 30/20 + 30 50. సో క్యాలిక్యులేషన్ చేద్దామా. సో 2 1 2 25 5 4 5 5 5 1 5 6 సో 6 4 24. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో
ఆ రెండు రైళ్ల యొక్క సగటు వేగం ఎంత? 24 కిలోమీటర్. ఓకే, 24 km/h. And next question. A train travels at an average speed of 30 miles per hour for 2.5 hours and then travels at a speed of 60 miles per hour for 1.5 hour. The total distance covered by the train is, ఓకే నా, ఒక రైలు అంటే సగటున గంటకు 30 మైళ్ళ వేగంతో 2.5 గంటల్లో, తర్వాత 60 మైళ్ళ వేగంతో గంటన్నరలో వెళ్తే అప్పుడు రైలు ప్రయాణించినటువంటి మొత్తం దూరం. సో మొత్తం దూరం తీసుకోవాలి కాబట్టి టోటల్ డేటా మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మొత్తం దూరాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. ఓకే, 30 miles into 1/2 ప్లస్ 60 miles into 1/2. సో ఎట్లా ఉన్నాయి? మిశ్రమ భిన్నాలు ఉన్నాయి. మిశ్రమ భిన్నాలను ఏం చేద్దాం? అపక్రమ భిన్నాలు అంటే వాటిని నార్మల్ చేసేస్తే 30 ఇంటూ 2 2 4 1 5 5/2 ప్లస్ 60 ఇంటూ 2 1 2 1 3/2. సో 2 1 2 15 అండ్ 2 1 2 30. సో 15 5 75 ప్లస్ 30 3 90. సో 90 75 165 165. So this is our answer. Option C is our answer. Okay. And next question. Two trains are moving in opposite directions at a speed of 80 km/h and 120 km/h. The length of one train is 300 meters and the time taken by them to cross each other is 12 seconds. The length of the other train. ఓకేనా, అదర్ ట్రైన్ యొక్క లెంత్ ని కనిపెట్టమంటుండు. సో ఒక ట్రైన్ యొక్క లెంత్ ఎంత అంట? మనకి ఇచ్చినటువంటిది మనకు 300 meters. సో ఇవి ఎట్లా ప్రయాణిస్తున్నాయి? వ్యతిరేక దిశలో. కాబట్టి ఏం చేయాలి? కూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ట్రైన్ సంబంధించి డేటాను అనుకుందాం. ఈ ట్రైన్ యొక్క పొడవు అనేది x అనుకుందాం. ఓకేనా, సో ఈ యొక్క ట్రైన్ యొక్క పొడవు అనేది x అనుకుందాం. దీన్ని మనకు 300 meters ఇచ్చేసింది. సో సాల్వ్ చేసేయండి. ఓకే, సో ఇక్కడ మనకు వ్యతిరేక దిశలో వెళ్తున్నాయి కాబట్టి రైలు యొక్క వేగాలను మనం ఇక్కడ ఏం చేయాలి? రిలేటివ్ తీసుకోవాలి. సో v రిలేటివ్ వెలాసిటీ 80 ప్లస్ 120 దట్ ఈక్వల్స్ టు 200. ఓకే, సో ఇక్కడ రైలు పొడవు మీటర్లలో ఉంది. ఇక్కడ వచ్చినటువంటి డేటా అంతా kmph లో ఉంది. kmph లో ఉంది. సో దీన్ని మనం కన్వర్షన్ చేసుకోవాలి. సో 200 ఇంటూ మీటర్ పర్ సెకండ్ లో తీసుకుంటే 5/18. సో దట్ ఈక్వల్స్ టు స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఎంత? ఒక రైలు యొక్క పొడవు 300, ఇంకొక రైలు ఏమనుకున్నాం? x అనుకున్నాం బై. ఓకే, డిస్టెన్స్ బై టైం ఎంత? 12 సెకండ్ 12. ఓకే, సో 6 2 6 3. ఓకే, సో ఇదేమవుతుంది? 205 1000/3 దట్ ఈక్వల్స్ టు, దీన్ని కూడా ఇక్కడ పంపించేద్దామా? 2000 అయింది. 300 ప్లస్ x. సో దీని యువతలు పంపించేస్తే 2000 దట్ ఈక్వల్స్ టు, ఇక్కడ 3 ఉంది కదా, 3ని ఇక్కడ పంపించేస్తే ఏమవుతుంది? 900 ప్లస్ 3x. ఓకే, సో ఇక్కడ ఏముంది? 2000. 2000 నుంచి 900 పోతే 1100. 1100/3 దట్ ఈక్వల్స్ టు x. సో 3 1 3 3 9 6. సో 366 పాయింట్ వస్తుంది. సో 366 అంటే ఇది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ యొక్క రైలు యొక్క పొడవు ఎంత? x ఈక్వల్స్ టు 366.67. సో ఆప్షన్ ఏంది? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. And next question. A boy goes to school at a speed of 3 km/h. He returns at a speed of 5 km/h. He takes total of 4 hours for both going to the school and returning. The distance between his school and home is. ఒక బాలుడంట గంటకు 3 కిలోమీటర్ల వేగంతో వెళ్తాడంట. రిటర్న్ వచ్చినప్పుడేమో 5 km/h వేగంతో వస్తాడంట. అయితే పాఠశాల నుంచి వెళ్ళి అతను తిరిగి రావడానికి మొత్తం 4 గంటలు టైం పడితే ఇంటికి పాఠశాల మధ్య ఉండేటటువంటి దూరం ఎంత? ఓకే, సో 2ab/a + b ఫార్ములా ఉంది కదా, డైరెక్ట్ దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేసేయండి. 2 × 3 × 5/3 + 5. సో క్యాల్కులేషన్ అవుతుందా? 2లో ఇది 4లో పోతుంది. సో 15/4, లేదా దీన్ని డిజిట్స్ లో రాసుకుంటే 3.75. ఎందుకంటే 15లో సగం ఎంత? 7.5. 7.5లో సగం ఎంత? 3.75. ఓకే, సో ఇది మనకు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఏంది? జర్నీకి 4 hours టైం పడుతుందంట. ఓకే, సో దట్ ఇంప్లైస్ 3.75 × 4/3
ఇతను పాఠశాలకు వెళ్ళి తిరిగి రావడానికి అంటే పాయింట్ ఏ పాయింట్ బి అనుకోండి, ఇది హోము, ఇదేమో స్కూల్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి తిరిగి రావడానికి 4 గంటలు పడుతుంది. సో ఇక్కడ మనం తీసుకునే ఈ డిస్టెన్స్ ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం కదా. సో మనకు కావాల్సింది ఈ 2 పాయింట్ల మధ్య దూరం, అంటే 2 టైమ్స్ అవసరం లేదు, ఒకటే టైం రావాలి కాబట్టి ఇంత 2 పెట్టేసుకుంటే క్యాల్కులేషన్ చేస్తే 3.75 ఇంటూ 4 ఏమవుతుంది? 15 అవుతుంది. ఓకే, సో 15/2. సో 2 ఒకట్ల 2, 7.5. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో 7.5 కిలోమీటర్స్ అయితే ఉండడం జరిగింది ఆ బాలుని యొక్క ఇంటికి మరియు పాఠశాలకు మధ్య దూరం. And next question. 2 trains having length of 200 meters and 300 meters are running at a speed of 100 km per hour and 120 km per hour respectively in the same direction. The time taken by the faster train coming from behind to completely cross the other train. ఓకేనా? ఇక్కడ 200 మీటర్లు 300 మీటర్ల పొడవు ఉండేటటువంటి 2 రైళ్లు అంటే ఒకే దిశలో మనకు ఒకటేమో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఇంకోటేమో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందట. ఈ రైలు దీన్ని క్రాస్ చేయాలంట. ఆ రైలు దీన్ని క్రాస్ చేసి ముందరికి వెళ్ళిపోవాలి. అయితే అప్పుడు వేగవంతమైనటువంటి రైలు దీన్ని క్రాస్ చేయాలి. సో రెండింటి మధ్య రిలేటివ్ డిస్టెన్స్ ఎంత? రిలేటివ్ స్పీడ్ ఎంత? 20 వస్తుంది కదా రెండింటి మధ్య డిఫరెన్స్. ఒకే డైరెక్షన్ లో కాబట్టి మైనస్ చేయాలి. వి రిలేటివ్ దట్ ఈక్వల్స్ టు 20 kmph. ఒక దాని ఎండ్ ఇంకొకటి ఉంది అని అనుకుంటే మధ్యలో గ్యాప్ లేదు అని అంటే టైమింగ్ ఇవ్వలేదు కాబట్టి 200 మీటర్స్ 300 మీటర్స్ అన్నాడు కాబట్టి సో ఇది 300 మీటర్స్, ఇది 200 మీటర్స్ లెంత్ అనుకుంటే ఓకే. సో ఇక్కడ మనకు వచ్చే టైం ఏమో నిమిషాలలో అడుగుతుండ్రు. ఓకే, ఇన్ మినిట్స్. ఇక్కడ వచ్చేకేమో అవర్స్ లో ఉంది. సో దట్ ఇంప్లైస్ 20 × 5/18. ఓకే, సో ఇప్పుడు ఈ రైలు దీన్ని క్రాస్ చేసి వెళ్ళిపోవాలంటే ఈ చివరి పెట్టె కూడా దీన్ని దాటి వెళ్ళిపోవాలి కదా. అంటే ఇది 300 ప్లస్ ఇది 200 మొత్తం 500 మీటర్లు. ఓకే, సో 500/20 × 5/18. సో దీన్ని పైకైనా పంపించుకోవచ్చు. సో దీన్ని పైకి పంపించేస్తే సో 500 × 18/20 × 5. సో ఇక్కడ చూడండి 2 9 2 10 50. సో 5 1 5 10. సో 10 9 90. ఓకే, 90 వచ్చేసింది. అయితే ఇక్కడ అడిగిందేమో నిమిషాలలో. ఇక్కడ మనం ఏం చేసినాం 5/18 చేయడం జరిగింది. 5/18 అంటే ఏంటిది? మీటర్ పర్ సెకండ్. ఓకే, సో ఇది 90 సెకండ్లు. ఓకే, 90 సెకండ్లు. సో ఒక నిమిషానికి 60 సెకండ్లు. 90 సెకండ్లు అంటే 1.5 మినిట్స్. 1.5 మినిట్స్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఈ యొక్క ట్రైన్ దీన్ని క్రాస్ చేసి వెళ్ళిపోవడానికి ఎంత టైం పడుతుంది? 1.5 మినిట్ పడుతుంది. ఒకవేళ ఈ రెండింటి మధ్య గ్యాప్ అనేది ఏం లేకుంటే, ఒకవేళ గ్యాప్ ఏమైనా ఉంటే 1 అవర్ 2 అవర్స్ అట్లా ఏమైనా ఇచ్చినా, లేదంటే రెండింటి మధ్య 200 300 మీటర్స్ అని ఇచ్చినా అప్పుడు మళ్ళీ వేరీ అయిపోతుంది. ఓకే, and next question. The speed of bus increases by 4 km per hour after every 2 hours. If the bus covers a distance of 80 km in the first 2 hours, then the total distance covered by the bus in 10 hours will be. ఓకేనా? సో ఇక్కడ ప్రతి 2 గంటలకు ఒకసారి బస్సు యొక్క వేగం పెరుగుతుందంట. ఎంత? 4 కిలోమీటర్లు. అయితే మొదటి 2 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణించింది. అంటే 40 + 40 లెక్క తీసుకుంటే అయితే మొత్తం 10 గంటలు. ఓకే, సో ఫస్ట్ 1 అవర్ 2 అవర్స్ 3 4 5 6 7 8 9 10. ఓకే, సో ఫస్ట్ 40 తర్వాత 40 ఇక్కడ పెరిగింది కాబట్టి 44 దీనికి 4 పెరిగింది కాబట్టి 48 అండ్ నెక్స్ట్ 52 అండ్ నెక్స్ట్ 56 ఇట్లయినా చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే మనం ఏం చేద్దాం? ఏ + డి ఏ + 2d ఏ + 3d అట్లయినా చేసుకుంటా పోవచ్చు. సో ఇదంత 80 88 96 104 112. ఓకే, సో 200 400 480 480. ఓకే, సో 480 ఇస్ అవర్ ఆన్సర్. సో ఇటువంటి ఫార్ములా లేకుండా జస్ట్ వాళ్ళు ఇచ్చిన డేటాని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. లేదు మనకు లెంత్ ఎక్కువ ఇచ్చిండు అని అన్నప్పుడు ఏం చేస్తాము? ఏ + డి
a ప్లస్ 2d అట్లా మనం తీసుకొని క్యాలిక్యులేషన్ చేస్తాము. సో ఇక్కడ a ఈక్వల్స్ టు మనకి 80 వస్తది. తర్వాత a/2 చేసి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. And next question. A bus is moving at a speed of 84 km/h. If its speed is reduced by 12%, the new speed of the bus will be. ఓకేనా, ఒక బస్ అంట గంటకు 84 km/h వేగంతో వెళ్తుందంట. బస్సు యొక్క వేగాన్ని 12% తగ్గిస్తే కొత్త బస్సు యొక్క వేగం ఏమవుతుంది? ఓకేనా. సో 84 km/h. సో 84 100 అయితే 12 తగ్గించేస్తే ఏమవుతుంది? 88 ఏమవుతుంది? సో 84 into 88/100. సో దట్ ఈక్వల్స్ టు k. సో ఇందులో పోతుంది 4లో పోతే 4 22ల 4 25ల అండ్ 5లో తీసుకుంటే 5 5ల ఇది ఎందులో పోతుంది? 5 1 5 34 5 5 5 6ల 30.8 అండ్ ఇది 5 1ల ఇది ఎందులో పోతుంది? 5 4 20 ఇక్కడ 2 ఉంటుంది 0.4. సో 16.8 4.4 మల్టిప్లై చేస్తే 4 ఏమో 32. సో లాస్ట్ అన్నిట్లో ఏదో వచ్చింది కదా 32. సో ఇది చేస్తే మొత్తం చేస్తే మనకు 73.92 అయితే రావడం జరుగుతుంది. చిన్న క్యాలిక్యులేషన్ మీకు వచ్చు కదా, ఈ చిన్న చేసిన 16 4 64. సో 64 కంటే నియరెస్ట్ ఇదే వస్తుంది మనకు. ఓకే, 4 32 ఇది డేటా చేస్తే ఇది వచ్చేస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా సిబిటి టెస్ట్ సిరీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది తెలుగు మీడియం డెడికేటెడ్ గా. ఇంకా ఎవరైతే ఒక టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వలేదో అందరూ కూడా ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని మీ యొక్క ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసేయండి. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. లెట్ చెన్నై అండ్ ట్రివెండ్రం బి 2 stations 690 kilometers apart. A train starts from Chennai at 8 p.m. and travels towards Trivandrum at a speed of 75 km/h. Another train starts from Trivandrum at 9 p.m. and travels towards Chennai on the parallel track at a speed of 60 km/h. At what time they meet? ఓకేనా, 2 స్టేషన్లు ఉన్నాయి. ఒకటేమో చెన్నై అంట, ఇంకోటేమో ట్రివేంద్రం అంట. ఒక రైలు ఏమో 8కి బయలుదేరింది ఎక్కడి నుంచి? చెన్నై నుంచి ట్రివేంద్రంకి. ఓకే, అండ్ ఇంకో ట్రైన్ ఏమో ఇక్కడి నుంచి ఇటు బయలుదేరింది ఎప్పటికి? నైట్ 9కి. ఓకేనా. సో ఈ విధంగా అవి ప్రయాణిస్తున్నాయి. ఈ మధ్యలో ఒక పాయింట్ దగ్గర అవి కలుస్తాయి. ఆ కలిసినటువంటి పాయింట్ ఎక్కడ? సో ఎక్కడ కలుస్తాయి? ఓకే, అయితే మనకి ఇక్కడ స్పీడ్స్ తీసుకుంటే మనకు ఫస్ట్ బయలుదేరిందేమో 75 అంట, అండ్ ఇది వచ్చేసరికి ఏమో 60 అంట. సో వీటి మధ్య రిలేటివ్ స్పీడ్ వచ్చేసరికి వి రిలేటివ్ బోత్ ఆర్ ఆపోజిట్. ఓకేనా, 2 ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయి కాబట్టి వేగాలను కూడాలి. సో 75 60 ఎంత? 75 ప్లస్ 60. సో 60 20 120 15 135. ఓకే, అండ్ మనకు ఒక రైలు 8కి బయలుదేరింది, ఇంకో రైలు ఏమో 9కి బయలుదేరింది. సో మొత్తం దూరం వచ్చేసరికి 690. ఓకే, సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ 2 రైళ్లు 9కి బయలుదేరితే ఓకే, కాకపోతే ఇది 8కే బయలుదేరింది కదా. 8కి వెళ్ళడం వల్ల డిస్టెన్స్ అనేది మనకి ఏమైంది? వేరియేషన్ అయింది. అంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒక రైలు 8కి బయలుదేరి 9కి, ఇక్కడ రైలు 9కి బయలుదేరితే ఇక్కడ ఆల్రెడీ 8కి బయలుదేరిన రైలు 9కి ఆల్రెడీ 75 కిలోమీటర్లు వచ్చేసింది. సో మనకు నైట్ 9, ఇక్కడ 9. ఇప్పుడు ఈ రెండింటి మధ్యనే కలుస్తుంది కదా రైలు, ఇక్కడైతే కలవదు కదా, ఈ రెండింటి మధ్యనే కలుస్తుంది. అంటే ఇక్కడ సో 2 9కి స్టార్ట్ అయినట్టు తీసుకుంటే, సో మనకున్నటువంటి 690 లోంచి 75 తీసేస్తే ఈ రెండింటి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ ఎంత? 15 615. సో 615. సో 615/135. సో క్యాల్కులేషన్ చేయండి. 6 1 7 7 5 12 అండ్ ఇది కూడా అంతే. సో 5లో చూద్దాం. 5లో క్యాల్కులేషన్ చేస్తే 5 2 10, తర్వాత 35, 5 7 35. అండ్ ఇది తీసుకున్నట్లయితే 12 5 60, 15 5 3 15. అండ్ నెక్స్ట్ ఇది 9 41. సో 4 36 అండ్ 5 ఉంటుంది. సో 5 నిమిషాలలో తీసుకుంటే సో ఇది 4 చేంజ్ వస్తుంది.
4:30 ఆ చేంజ్ లో మనకైతే డేటా కనిపిస్తుంది. సో 4 ఆప్షన్ లో తీసుకుని నియర్ బై ఇది కనిపిస్తుంది 4:33:20. ఓకే. సో ఇప్పుడు అవి ఏ టైంలో కలుస్తాయి? సో ఇక్కడ రెండింటి మనకు ఏం చేసినాము, ఈ రెండింటికి సంబంధించి టైమింగ్స్ అనేవి సేవ్ చేసినాం. 9. సో 9 + 4. సో 9 తర్వాత 10, 11, 12, 1 అంటే 1 అవర్ 33 minutes 20 seconds. ఓకే. సో నియరెస్ట్ ఇదే ఉంది కదా. సో ఇది వచ్చేసరికేమో 1:43, 1:23, 1:33, 1:3. సో దీంట్లో ఇదే నియరెస్ట్ ఉంది కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. And next question. The distance between two stations, Delhi and Amritsar, is 450 kilometers. A train starts from 4 p.m. from Delhi and moves towards Amritsar at an average speed of 60 km/h. And the train starts from Amritsar at 3:20 p.m. and moves towards Delhi at an average speed of 80 km/h. At what distance from Delhi will two trains meet? Okay na, same ఇందాక చేసినట్టే టైం రెండింటికి బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒకటేమో 4కి బయలుదేరుతుంది, ఇంకోటి వచ్చేసరికి మనకు ఎన్నింటికి 3:20కే బయలుదేరుతుంది. సో ఇక్కడ మన టైం గ్యాప్ 40 minutes వస్తుంది. ఓకే. 2 4కి పెట్టేసుకుంటే మనకు బ్యాలెన్స్ అయిపోతుంది. డిస్టెన్స్ అని మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో 40 minutesకి ఆ యొక్క 80. సో 40 minutesకి మనకు ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది ఒక అమృత్సర్ నుంచి బయలుదేరినటువంటి ట్రైన్. అప్పుడు మనకు టైం ఏమవుతుంది, 4కి మ్యాచ్ అవుతుంది. సో ఇది 40 కదా, 80. సో 40 బై టోటల్ 1 hour 60 కాబట్టి ఇంటూ 80. సో ఇది 2ల, ఇది 3ల. ఓకే. సో 2 × 8 160, 160/3. ఓకే. సో ఇది మనకు వచ్చేసింది. సో మొత్తం డిస్టెన్స్ ఎంత, 450. సో ఇక్కడ ఢిల్లీ నుంచి అమృత్సర్కి మొత్తం దూరం వచ్చేసరికి 450. అయితే ఒక రైలు వచ్చేసరికి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 4కి. ఇంకో రైలు ఏమో 3:20కి. సో ఇక్కడ రెండింటి టైమింగ్స్ మనం బ్యాలెన్స్ చేసుకుంటే అంటే 4 దగ్గర తీసుకొచ్చేస్తే అయిపోద్ది. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఇక్కడ మనకు వచ్చింది 160/3. సో 450 లోంచి ఈ గ్యాప్ 160/3 తీసేస్తే అప్పుడు ఈ డేటా వచ్చేస్తుంది, మనకు సింపుల్ గా అయిపోద్ది అన్నమాట. ఓకే. సో 450 - 160/3. సో క్యాలిక్యులేషన్ చేస్తే 45 మూలు ఎంత, 45 2 90, 135, 135 and 0 - 160/3. సో 50 నుంచి 60 పోతే 90. ఇక్కడ 3 1 1190/3. ఓకే. సో ఈ గ్యాప్ తీసేసిన తర్వాత ఈ మొత్తం వచ్చేసరికి 1190/3 వచ్చేసింది. ఇది క్యాలిక్యులేషన్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని ఉంచేద్దాము. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు బోత్ ట్రైన్స్ ఆర్ ఆపోజిట్. ఓకేనా, 2 ట్రైన్స్ కూడా ఆపోజిట్ కాబట్టి ఈ ఫ్రేమింగ్ వచ్చేసింది కాబట్టి టైమింగ్స్ ఏముంది కాబట్టి చేసేయండి. 1190/3 ఇంటూ రిలేటివ్ స్పీడ్ ఎంత, ఒకటి 60, ఒకటి 80. సో 60 + 80 140 × 3. సో క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సల్. సో 7ల క్యాన్సల్ చేస్తే 7 2ల 7 1ల 7 49, 7 7ల 49, 17/6. ఓకే. 17/6 వచ్చేసింది. సో దీనికి సంబంధించినటువంటి స్పీడ్ 17/. సో ఈ లాస్ట్ లో చెప్పుకున్నటువంటి 2-3 క్వశ్చన్స్ అనేవి చాలా టిపికల్ క్వశ్చన్సే. ఓకే. సో కావాలంటే మళ్ళీ మనం ఎగ్జామ్ ముందర కూడా మళ్ళీ ఒకసారి వీలుంటే డిస్కస్ చేసుకుందాము. సో 17/6 అవర్స్ వచ్చేసింది. సో ఇక్కడ అడిగింది డిస్టెన్స్. ఓకే. సో ఈ యొక్క టైంలో అది ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది తెలవాలి. సో 17/6 × 60 చేస్తే మనకు డేటా వచ్చేస్తుంది. ఎందుకంటే టైమింగ్ బట్టి మనకు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్పీడ్ డేటాని తీసుకుంటే సో 6 1 6 10, సో 17 10 170. సో అవి ఎక్కడ కలుసుకుంటాయి, 170 కిలోమీటర్ల దగ్గర కలుసుకుంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తే వినండి. ఓకేనా. సో ఆల్రెడీ మనకు ప్రొసీజర్ ఉంది కాబట్టి. సో ఫస్ట్ ఏంటంటే ఒక రైలు ఏమో ఢిల్లీ నుంచి మనకు బయలుదేరుతుంది అమృత్సర్ వైపు, 8కి 4కి బయలుదేరుతుంది. ఇంకో ట్రైన్ కూడా 4కి బయలుదేరితే మనకు సమస్య ఉండదు. కానీ ఏంది, అది ముందు బయలుదేరింది. ముందు బయలుదేరడం వల్ల ఏంటి అంటే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ మధ్యలో రైలు అయితే కలవదు కదా. ఆల్రెడీ 4కి ఈ ట్రైన్ బయలుదేరింది.
అప్పుడే 4కే ఇది బయలుదేరుంటే అయిపోయేది. కానీ ఇక్కడ ముందు బయలుదేరడం వల్ల ఇది కొంత దూరాన్ని కవర్ చేసేసింది ఆల్రెడీ. ఈ రైలు పోటీ లేకుండానే కొంత దూరం కవర్ చేసేసింది. రైలు కలిసి ఈ మధ్యలోనే కలవాలి గదా! ఈ మధ్యలోనే గదా మనకు ఆ 2 ఇంటర్‌చేంజ్ అయ్యేది. ఒక రైలు ఇంకో రైలుని ఓవర్‌టేక్ చేసేది. కాబట్టి ఇక్కడేం చేసామంటే అప్ టు 4 వరకు ఒక రైలు ఎంత ప్రయాణం చేసింది? 160/3. సో, అండ్ అదే విధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక 450 కిలోమీటర్స్ ఎంత ప్రయాణించింది? ఆ యొక్క డేటాని మొత్తం మనం బ్యాలెన్స్ చేసుకొని, ఆ తర్వాత ఈ 4కి బయలుదేరితే అప్పుడు డేటాని మనం తీసుకుంటే వచ్చేస్తదన్నమాట. ఓకే. ఒకసారి వింటే అర్థం కాదు. 2-3 టైమ్స్ వింటే గాని మీకు క్లారిటీ రాదు. And next question. A train travels at a speed of 30 km/h for 6 hours and at 45 km/h for 4 hours. What is the average speed of the train during these 10 hours? ఓకేనా? మనకు 6 గంటల్లో మనకు 30 km/h వేగంతోటంట, 4 గంటలేమో 45 km/h వేగంతో ప్రయాణిస్తే 10 గంటల్లో రైలు సగటు వేగం ఎంత? సో, మొత్తం తీసేసుకొని మొత్తం కంటిన్యూగా ప్రయాణిస్తుంది కదా! ఈ విధంగా మొత్తం ఎంటైర్ జర్నీ కాబట్టి సో 6 ఇంటూ 30 4 అవర్స్‌లో 45. అయితే అడుగుతుందేమో సగటు. సో, మొత్తం సగటు వేగం గదా! స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్. ఇది డిస్టెన్స్. టైమింగ్ ఎంత? 6 అవర్స్ ప్లస్ 4 అవర్స్. సో, 6 మూల 18, 45 నాళ్ళ 18 180/10. సో, 360/10 that equals to 36. So, option B is our answer. Okay, option B is our answer. And this is the last question in this video. Two trains start at the same time from A and B and proceed towards each other at speeds of 85 km/h and 105 km/h respectively. When they meet, it is found that train from B has traveled 200 kilometers more than the train from A. The distance between A and B is. Okay, ట్రైన్లు అంటే మనకు ఒకేసారి బయలుదేరినాయంటే ఒకటేమో 85 కిలోమీటర్ల వేగంతో ఇంకోటేమో 105 కిలోమీటర్ల వేగంతో ఒకటి ఒకదాని ముందుకు ఇంకొకటి సాగితే 200 కిలోమీటర్లు ఎక్కువ ప్రయాణిస్తే అప్పుడు ఏబీ మధ్య దూరం ఎంత? ఓకే. సో, ఈ రెండిటి యొక్క రిలేటివ్ స్పీడ్ ఎంత? సో బోత్ ఆర్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఒకదానికొకటి ఆపోజిట్ వస్తున్నాయి. ఓకే. సో, ఒకటేమో 85 ఇంకోటేమో 105. సో, దీనికి రేషియో గనుక తీసుకుంటే ఇదేమవుతుంది? 5:17 5:21. సో, ఇప్పుడు ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత? 4. సో, ఆ 4 కదా 200 కిలోమీటర్స్. సో, ఇది ఏ కంటే ఈ యొక్క భాగాలు ఎక్కువ ప్రయాణించింది. ఈ యొక్క 4 భాగాలు 200 కిలోమీటర్లకు సమానం. 4 భాగాలు 200 కిలోమీటర్లకు సమానమైతే సో, ఈ 2 కలిసి ప్రయాణం చేసినాయి కదా! 2 ఆపోజిట్ వచ్చినాయి కదా! టోటల్ డిస్టెన్స్ అంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బి. ఏ నుంచి ఒక రైలు బికి పోయింది. బి నుంచి ఒక రైలు ఏకి వచ్చేసింది. సో, మొత్తం డిస్టెన్స్ కవర్ చేస్తూ మధ్యలో ఒక పాయింట్ దగ్గర కలిసినాయి కదా! సో, అట్లా తీసుకుంటే మనకు 17 + 21 దట్ ఈక్వల్స్ టు 38 అయితే ఎంత? ఓకే. సో, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 200 ఇంటూ 38/4. సో, 200 అండ్ 2 19. సో, 1900. ఓకే. సో, మొత్తం డిస్టెన్స్ ఎంత? 1900 కిలోమీటర్స్. ఓకే. సో, ఇంతకుముందు చేసిన దానికంటే ఇంకా కొద్దిగా మెథడ్ చేంజ్ చేసినాం. ఏం లేదు ఇక్కడ షార్ట్ కట్ తీసేసుకొని చేసుకున్నాం. ఇంతకుముందు ఏంది ఓదానికోటి ఆపోజిట్ వస్తుంది కాబట్టి ఏం చేయాలి? ఈ రెండిటిని కూడుకొని అండ్ ఇక్కడ మనకు మొత్తం డిస్టెన్స్ తెలవదు కాబట్టి ఈ యొక్క పాయింట్‌ని మనం యూజ్ చేసుకోవాల్సి వస్తది. అట్లా చేసుకుంటే మొత్తం కన్‌ఫ్యూజ్ అయిపోద్ది. కాబట్టి ఇదే మెయిన్ పాయింట్ అనుకోని దీన్ని బేస్ చేసేసుకొని దీనిలోంచి డేటాను ఎక్స్ట్రాక్షన్ చేసేసి మనం ఎంటైర్ టోటల్ డిస్టెన్స్‌ని ఫైండ్ ఔట్ చేసినాం. ఓకేనా? సో, ఈ విధంగా మనకి ఒక టైమ్ అండ్ డిస్టెన్స్ యొక్క పార్ట్ 4 అయితే ఉండడం జరిగింది. చాలా చాలా కాంప్లికేటెడ్ క్వెషన్స్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈజీ క్వెషన్స్ 2, 3 మాత్రమే. మిగిలిన అన్ని కూడా టఫెస్ట్ ఆఫ్ ది టఫెస్ట్ క్వెషన్సే. ఒక్కసారి వింటే ఈ క్లాస్ అయితే ఏమీ అర్థం కాదు. మళ్ళా చెప్తున్నా కదా! ఒక్కసారి వింటే ఏమీ అర్థం కాదు. అంత గందరగోళంగా ఉంటది ఈ టాపికే. ఓకేనా? సో, ఈ క్లాస్ అయితే ఎస్పెషల్లీ అందుకే ఈ వీడియోని మల్టిపుల్ టైమ్స్ అయితే వాచ్ చేయండి. అర్థం కాకపోతే మీకు ఇచ్చినటువంటి పీడిఎఫ్‌ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ పీడిఎఫ్ సంబంధించినటువంటి డేటా అయితే ఇంగ్లీష్ మీడియం రిలీజ్ అయిపోయింది. తెలుగు మీడియం కూడా త్వరలో వస్తది. తెలుగు మీడియం రాగానే మీకు డైరెక్ట్ మన యొక్క ఫౌండేషన్ కోర్సులు అందరికంటే ముందుగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఫౌండేషన్ కోర్సులో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అందరికంటే ముందుగానే అవైలబిలిటీలో వస్తుంది కాబట్టి ఈ యొక్క డేటాని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో,
సో ఈ విధంగా మీకు డేటా అయితే అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఇంకా ఎవరైతే ఒక ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ కూడా ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం దీని యొక్క పార్ట్ 5 డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.